హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జస్టిస్. శేఖర్ భాషా గారు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి 1 వీక్ అయిపోయింది. అయినా కూడా ఎవరికి నో అనకుండా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళక ముందు ఆయన లైఫ్ ఏంటి, ఎలా ఉంది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ శేఖర్ భాషా గారు. మీ ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్, శేఖర్ భాష ఏంటి? శేఖర్ భాష యాక్చువల్లీ శేఖర్ భాష ఇది ఒక అలాగే భాష. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ అన్నీ వచ్చా? అన్నిటినీ మిక్స్ చేసుకుంటున్నాం. అప్పుడు అంటే సుగర్ మాట్లాడారంటే మనకి ఎప్పుడు ఏంటి అలా అన్నాడు. ఓకే, శేఖర్ భాష అంటే అడగొచ్చలేదు. 2 డిఫరెంట్ రీజన్స్ అలా మనం ఏ రీజన్ జస్ట్ క్యాజువల్గా అడుగుతాను. రిలీజియన్స్ ఎవరికి మాట్లాడలేరు అసలు. రేడియో కోసం పెట్టుకున్న పేరు అనమాట. ఓకే, అలా ఉండాలని భాష, మాణి భాష లేదా భాష, శేఖర్ భాష. సో ఫస్ట్ నాకు హిందీలో ఉన్నప్పుడు శేఖర్ అని ఉండేది, బట్ తర్వాత శేఖర్ భాష, శేఖర్ దాదా అని ఉండేది రేడియోలో, తర్వాత శేఖర్ భాష. శేఖర్ భాష అంటే just casual చిత్రం కూడా చెప్పారు. శేఖర్ భాష నాయడానికి మధ్యలో చిన్న స్పేస్ ఇచ్చారు, షేక్ అరబ్ భాష, షేక్ అరబ్ భాష అని చెప్పారు. మరి ఇదేంటో సో మీ పేరులో చిన్న తీసుకొచ్చారు, బయటకు వచ్చింది. రైట్. సో చాలా హిలేరియస్గా ఉన్న 2 వీక్స్ కూడా ఒక కంప్లీట్ ఫన్ చేశారు. కాకపోతే బట్టీస్ ఇద్దరు బయటకు వచ్చారు వీక్ తర్వాత వీక్. బట్టీగా వెళ్ళిన వాళ్ళు ఒక వారం తర్వాత నేను నీ వెనకాల వస్తాను తోకలాగా అన్నట్టు వచ్చారు. సో అంటే ఏమన్నా అంటే మీరు అనుకోలేదు, బట్ బేబక్ రావడం, వెనకాల మీరు రావడం యాదృచ్ఛికమే. బట్ ఎలా ఫీల్ అవుతున్నదండి? నో రిగ్రెట్స్ అండి. అండ్ హ్యాపీ వచ్చి కొడుకుని తీసుకున్నాను. అందుకన్నా మంచి మూమెంట్ ఏముంటుంది. దట్ ఈస్ మై బిగ్ బాస్ ట్రోఫీ. అండ్ ఇంకా రావడానికి ఇంకా ఫిల్మ్ పడకపోవడం, టాస్క్స్లో మనకి ఆపర్చునిటీ సరిగా రాకపోవడం, అండ్ ఆడియన్స్ రేటింగ్స్లో కూడా మనం లాస్ట్కి వెళ్ళిపోవడం. దట్స్ ఓకే. ఆడియన్స్ రేటింగ్లో మీరు లాస్ట్కి వెళ్ళాను అనుకుంటున్నారా? అంటే ఇక్కడ లాస్ట్ 2 కంటెస్టెంట్స్లో పెట్టారు కదా, ఆర్డర్లో బెటర్ కదా ఇప్పుడు కూడా. నేను అలాగే అనుకుంటున్నాను. మీరు అలా అనుకున్నారు, దానివల్ల మీరు బయటకు వచ్చాను అనుకుంటున్నారు. కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింటారు కదా. లాస్ట్ ఉండేసరికి ఏమవుతుందంటే ఓకే జనానికి మనం నచ్చలేదు. సరే తప్పు నాదైనా కాకపోయినా బిగ్ బాస్ నేను ఆడించట్లేదు, ఇంకేం చేస్తాను ఆయన ఆడచ్చకపోతే. కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ని ఇప్పుడు చాలామంది చాలా పేర్లతో పిలుస్తున్నారు. హగ్ బాస్ హౌస్ అంటున్నారు, హగ్గింగ్స్ ఎక్కువ అన్న మాట ఎక్కువ వినిపిస్తుంది. మీరున్నప్పుడు హౌస్లో సేమ్ ఇది ఉండింది, బట్ ఇంత హెవీగా లేదు. సో అప్పుడు మీరు అంటే మీరు చూసిన లైవ్ పీపుల్ వాళ్ళ ఎందుకు అలా అనిపించింది అంటే నేను చెప్తా. అది ఎక్కువైందా తక్కువైందా అని పక్కన పెట్టి, నేను హౌస్లో ఉన్నప్పుడు ఈ షోకి వచ్చినప్పుడు అది కొత్త 1 అవర్లో అది కొత్త స్పేస్ తీసుకుంది. మరి నేను లేనప్పుడు అది లేవు కదా, మరి దాన్ని ఫిలప్ చేయడానికి కూడా ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి సో ఆ 20 minutes లేకపోతే ఆ 10 minutesలో కూడా మీకు ఆకులు అదే చూపించేటప్పటికి ఇంకా మీకు ఇదే ఎక్కువ అయిపోయిందని కనిపిస్తుంది. బట్ నేనున్నప్పటి నుంచి అది వారి ఖాతలు జరుగుతున్నాం. అండ్ మీరు ఉన్నప్పుడే బేబక్క బయటకు వచ్చేయడం, వీడియో ఫీల్ బేబక్కస్ ఎలిమినేషన్ ఇస్ జెన్యూన్ అంటే మీరేమన్నా అనుకున్నారా నా బర్త్డే వెళ్ళిపోతున్నారు అన్న థాట్ ఏమన్నా వచ్చింది అప్పుడు? ఉంటే బాగుంది అనిపించింది. బట్ మనకంటే అనుకున్నాను అదే బేబక్క అనవసరంగా ఒకసారి మాటల్లో ఎలిమినేట్ తీసారైతే పడింది. పైన ఎవరు దేవుళ్ళు కాస్తానంటే అంటే మంచి ఫన్ ఉంటుంది అనిపించింది. బిగ్ బాస్ని యూజ్ చేసుకుని చాలామంది అంటే లైఫ్ సెట్ అయిపోతుంది అని బిగ్ బాస్కి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు, బయటకు వచ్చిన తర్వాత మాకేం అవ్వలేదు బిగ్ బాస్ వల్ల అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. శేఖర్ భాష గారి పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఏంటి? అది బిగ్ బాస్ అనడానికి బిగ్ బాస్ ఒక వేదిక మీకు ఇచ్చారు. దాన్ని మీరు మనసులో తెలుసుకోవడానికి వాడుకున్నారా, లేకపోతే ఏదో రకంగా అక్కడ వేలాడడానికి వాడుకున్నారు? మీరు డబ్బులు అక్కడ వేలాడుతూ ఏదో రకంగా ఉండాలనుకుంటే జనాల్లో నెగిటివ్ ఎక్కడైనా పర్లేదు, నేను ఏదో మొదలుపెట్టో హగ్గులు చేసో లేకపోతే సింపతి గేమ్ ఆడు ఏదో రకంగా నేను అక్కడ ఉంటాను అనుకున్నారా, లేకపోతే జనాలు మనసులో గెలుచుకున్నారు? ఈ 2 కేటగిరీలో ఉన్నారు. సో మనసులో గెలుచుకునే వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు హీరోలుగానే ఉంటారు. ఇలా ఏదో రకంగా డ్రామాలు ఆడి లేకపోతే ఏదో ఉండాలనుకునే వాళ్ళు మీరు చెప్పిన 2 కేటగిరీలో ఏటా ఆడించిన వాడిని సెట్ అవ్వట్లేదు, బికాస్ అయితే ఏదో అయిపోతుంది అనుకున్నాను. సో సింపుల్, అంటే మనిషిని బట్టి వాల్యూ తప్ప బిగ్ బాస్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఒకటే వాల్యూ ఉంటుంది కూడా.
ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలామంది అడిగి ఉంటారు, జస్ట్ ఫర్ సేక్ మాకు కావాల్సిన కంటెంట్. రాజ్ తరుణ్ ఇష్యూ వల్లే శేఖర్ భాష గారు బిగ్ బాస్కి వెళ్ళాల్సి వచ్చింది, దానివల్లే వెళ్ళారు అని చాలామంది, అంటే కావాలనే దానికి వెళ్ళి అక్కడ వచ్చిన తర్వాత వెళ్ళారు. నిజంగా బాగుంది అలామని అసలు అలా ఎలా ఊహిస్తూ ఉంటాం, ఇది చేస్తే అది వస్తుందని చెప్పి. అసలు అది స్టార్ట్ అయినప్పుడు ఇంత స్కెచ్ చేసుకొని ఇవన్నీ చేస్తారు అని మనకి ఏం ఐడియా లేదు, జస్ట్ అలా జరిగింది, వైరల్ అయ్యాం. ఎవరు ఈ ఇష్యూలని కాదు, ఏ ఇష్యూ అయినా సరే జనరల్గా వైరల్ అయ్యి జనాలు మొత్తం ఉన్న వాళ్ళు పిలుస్తారు, అలాగే వచ్చింది తప్ప దానికోసం ఇది కాదు. దీనివల్ల అయితే అది దీనివల్ల అయితే